పొలిటికోస్ వీక్షకులకు స్వాగతం. మీరు చూపిస్తున్న అభిమానానికి, అలాగే క్రమం తప్పకుండా మా ఛానల్‌ని ఫాలో అవుతున్నందుకు మీ అందరికీ కూడా మా ఛానల్ తరపున ధన్యవాదాలు. అయితే గత ఎపిసోడ్‌లలో మనం చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం. స్వామీజీ గారితో మాట్లాడి, ఆ ఎపిసోడ్స్‌ని మీరు చాలా బాగా ఆదరించారు. మీకోసం మరికొన్ని ఎపిసోడ్స్‌తో ఈరోజు నేను మీకు ముందుకొచ్చాను. అయితే ఈరోజు మనం తెలుసుకోబోయే ఒక విషయం బోధనా విధానం. ప్రతి విద్యార్థి కూడా తన జీవితంలో శైశవ దశలో మొదలైన విద్యా విధానం, చదువుల ప్రయాణం అనేది జీవితంలో స్థిరపడే వరకు కొనసాగుతుంది. అయితే ప్రతి చదువులో, ప్రతి దశలో మనకి ఈ చదువు, అలాగే గురువులు, అలాగే బోధనా విధానం చాలా అవసరం. గురువు ఖచ్చితంగా ప్రతి విద్యార్థికి అవసరం. ఎందుకంటే గురువు లేని చదువు దిక్సూచి లేని నావ వంటిది. ఎటు వెళ్తుందో మనకు తెలీదు. ఆ ప్రయాణం ఎటువైపు సాగుతుందో కూడా మనకు తెలీదు. ఒక విద్యార్థి తన జీవితంలో ఉన్నతంగా స్థిరపడ్డాడు అంటే కారణం అతని వెనక ఉన్న గురువు. అయితే మరి ఈరోజు ఈ విషయం మీద మనతో చర్చించడానికి మన వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ డైరెక్టర్ స్వామి చితికంఠానంద గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మొదలుపెట్టేద్దామా? నమస్తే స్వామీజీ. ఎలా ఉన్నారు? మీరిచ్చిన గత 2 ఎపిసోడ్‌లు కూడా మంచి ప్రేక్షకాదరణ పొందాయి స్వామీజీ. మీకు ధన్యవాదాలు. అయితే మా పొలిటికోస్ వీక్షకులు కూడా మీ నుంచి ఇంకా కొత్త విషయాలు తెలుసుకోవాలని చాలా ఉత్సుకతతో ఉన్నారు. నేనైతే చాలా ఆసక్తికరంగా ఉన్నాను. అయితే ప్రస్తుతం మనక మనకి ఈ చదువు, అలాగే బోధనా విధానం అనేది ప్రతి ఒక్క విద్యార్థి జీవితంలో ఉంటుంది. అది లేనిదే ఆ మనిషి జీవితం అనేది మొదలవ్వదు. అయితే ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నామంటే బోధనా విధానం అనేది పూర్వకాలంలో బోధనా విధానం, ప్రస్తుతం ఉన్న బోధనా విధానం అనేది మనకి చాలా తేడా ఉంది. పూర్వకాలంలో బోధనా విధానం ఒక వ్యక్తి మానసిక వికాసానికి చాలా వరకు దోహదపడింది. అయితే ప్రస్తుత ఆధునిక బోధనా విధానం ఎందుకని అలాగా మానసిక వికాసాన్ని అందించలేకపోతుంది? ఇది కొంచెం మనం లోతుగా చర్చించాల్సిన విషయం అండి. అంటే విద్య అంటే మనందరికీ తెలుసు సాధికారత, ఎంపవర్మెంట్. మనిషి ఎందుకు చదువుకోవాలి, ఎందుకు విద్యావంతుడు అవ్వాలి? విద్యావంతుడైతే తన సమస్యల్ని తాను తేలికగా పరిష్కరించుకోగలుగుతాడు, సవాళ్ళని తేలికగా అధిగమించగలుగుతాడు. ఒక విద్య లేని వాడికన్నా ఒక విద్యావంతుడు సమాజంలో అంటే జీవితంలో వచ్చేటువంటి ఒడిదుడుకుల్ని చాలా తేలికగా ఎదుర్కోగలుగుతాడు అన్నటువంటి ఒక విశ్వాసం. ఆ దిశగా మన చదువులు ఉపయోగపడుతున్నాయా? ఒకవేళ ఉపయోగపడకపోతే ఎందుకు ఉపయోగపడట్లేదు? మనకు ప్రాచీన భారతదేశంలో విద్య ఎలా ఉండేది? ముఖ్యంగా అక్కడ గురుకులాలు ఉండేవి. వాళ్ళు గురువు ఏమి నేర్పేవాళ్ళు? ముఖ్యంగా మొదట వెళ్ళిన వెంటనే విద్యార్థి సర్వం కల్విధం బ్రహ్మ అని చెప్పేవాడు. నాయన ఈ ప్రపంచం మొత్తం కూడా భగవంతుడే అని చెప్పేవాడు. అప్పుడు విద్యార్థి అడిగేవాడు, కాదే నాకు అంతా భగవంతుడు కనపడట్లేదు, అన్ని చోట్ల నాకు భేదాలే కనపడతాయి, అంటే భిన్నత్వమే కనపడుతుంది. నేను వేరు, ఒక రకరకాల జంతువులు కనపడుతున్నాయి, మనుషులు కూడా రకరకాల వాళ్ళు కనపడుతున్నారు. నాయన అది కేవలం అపారెంట్, పైకి మాత్రం నాకు కనపడుతుంది, వెనక ఉన్నటువంటి సత్యం ఒకటి అని చెప్పి ఆ విద్యార్థిని గురు శుశ్రూష ద్వారా, వేదాధ్యయనం ద్వారా, పరోపకారం ద్వారా, ప్రార్థన ద్వారా, దైవనామస్మరణ ద్వారా ఆ ఏకత్వం వైపుకి తీసుకువెళ్ళడానికి వాళ్ళు కృషి చేసేవాడు. భిన్నత్వం నుంచి ఏకత్వం వైపుకి. మనం ఈ భిన్నత్వం నుంచి ఏకత్వం వైపుకి ఎంత ఎక్కువ ప్రయాణం చేస్తామో అప్పుడు మనం గత ఎపిసోడ్లో కూడా ఈ ద్వేషం గురించి, అసూయ గురించి మాట్లాడుకున్నాం కదా, అవన్నీ తొలగిపోతూ మనిషికి లోపల నుంచి శాంతి, ప్రశాంతత పెరుగుతూ ఒక రోజుకి కైవల్యాన్ని చేరుకుంటాడు. సా విద్యా యా విముక్తయే. విద్యకు వాళ్ళు ఇచ్చినటువంటి నిర్వచనం అది. ఏది అయితే మనకి ముక్తిని చేరుకోవడానికి, భగవంతుని చేరుకోవడానికి, సత్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడుతుందో అది విద్య. మనకి ఆ దిశగా ప్రస్తుత చదువులు ఉపయోగపడట్లేదు. ఉపయోగపడకపోగా అవి జీవితాన్ని ఇంకా సంక్లిష్టం చేస్తున్నాయి. కోరికల్ని త్యజించడం ద్వారా మనిషి అటు ప్రయాణం చేయగలుగుతాడు. ఆ విధంగా తనను తాను తెలుసుకోగలుగుతాడు. తనను తాను తెలుసుకున్నప్పుడు భగవంతుని తెలుసుకున్నవాడు అవుతాడు. తద్వారా అంటే ఈ జన్మమృత్యు సంసార చక్రం నుంచి బయటపడి ఆ కైవల్య పదాన్ని అందుకుంటాడు. ఆ పదాన్ని అందుకున్న తర్వాత ఇంకా మనకి ప్రశ్నలు ఉండవు. ఇంకా మనకి పొందాల్సింది ఏముండదు. శాశ్వత ఆనంద పదంలో మనం నెలకొన్నాం, శాశ్వతంగా నెలకొని పోతాం. అది మన వాళ్ళు మనకు పెట్టినటువంటి లక్ష్యం విద్య ద్వారా. ఇప్పుడు మనకి ఎలా ఉంది మన విద్యా విధానం అంటే, మనం ఒక తరగతి గదిలో పిల్లల్ని కూర్చోబెడతాం. 50 మంది పిల్లలు కూర్చున్నాం అనుకోండి. ప్రతి విద్యార్థికి మనం ఇచ్చినటువంటి అంటే మనం చేసే నిర్దేశం ఏంటంటే, నువ్వు బాగా చదువుకొని క్లాస్ ఫస్ట్ రావాలంటాం. అప్పుడు ఆ పిల్లవాడికి ఏం అర్థమవుతుంది అంటే, మిగతా 49 మంది నాకు పోటీదారులు కాబట్టి ఒక రకమైన భయం వస్తుంది పిల్లలకి ప్రతి వాళ్ళలో.
మళ్ళీ ఎవరైతే సరిగ్గా చదవట్లేదో వాళ్ళకి మనం చెప్తూ ఉంటాం, నువ్వు దేనికి పనికిరావు అంటే. మిగతా వాళ్ళని చూడు, ఆ 10% 15% ఎవరికైతే బాగా మార్కులు వచ్చాయో వాళ్ళతో పోల్చి వాళ్ళు నిజంగా సమర్థులు, వాళ్ళు ప్రజ్ఞావంతులైనటువంటి పిల్లలు, మీరు వాళ్ళకి ఎందుకు పనికిరారు, మీరు శుంఠలు అని చెప్పడం జరుగుతుంది. తల్లిదండ్రులు పరోక్షంగా ప్రత్యేకంగా చెప్పకపోయినా పరోక్షంగా చెప్తున్నారు. ఆ విధంగా ఒక 10% మంది పిల్లల్ని మనం హీరోలుగా చేస్తూ 90% పిల్లల్లో మనం ఆత్మన్యూనత భావాన్ని మనమే క్రియేట్ చేస్తున్నాం. అయితే ఈ పిల్లలు అకాడమిక్స్లో రాణించలేకపోవచ్చు, వాళ్ళకి వేరే ఆసక్తి ఉన్నటువంటి రంగం ఉంది. కానీ అక్కడ మనం దాన్ని కనుక్కొని క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు కానీ ముఖ్యంగా ఉపాధ్యాయులు ఆ రంగంలో వాళ్ళకి శిక్షణ ఇవ్వడానికి మన దగ్గర ఎకో సిస్టమ్ లేదు. అది బిల్డ్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయట్లేదు. వాళ్ళ యొక్క అభిరుచుల్ని, సహజ ఆసక్తుల్ని అది చూసి ఈ పిల్లవాడికి ఎందులో ఆసక్తి ఉంది, ఇందులో ఆయనకి శిక్షణ ఇస్తే, తర్ఫీదునిస్తే అందులో జీనియస్ అవుతాడు. అయితే వాళ్ళకి ఎక్కడ కూడా మనం దానికి అవకాశం ఇవ్వకుండా ఒక సెట్ సిలబస్ పెట్టుకొని, ఒక ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఆ పుస్తకాలు, ఆ ఇన్ఫర్మేషన్ వీళ్ళు బట్టి తర్వాత పరీక్షలు రాసి మార్కులు తెచ్చుకొని, గ్రేడ్లు తెచ్చుకొని, ఆ సర్టిఫికేట్లతో మళ్ళీ ఉద్యోగాలు సంపాదించుకోవాలని ఏది చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది మనకి ఫెయిల్ అయింది కనపడుతుంది. ఇప్పుడు ఇంత నిరుద్యోగం ఉండడానికి కారణం ఈ మోడలే. అయినప్పటికీ కూడా దాన్ని మనం పునః పరిశీలించుకొని మనం ఎక్కడి నుంచి మార్పులు తీసుకురాలి విద్యా వ్యవస్థ అంటే దాని మీద స్పష్టత లేదు. అందుకని ఇప్పుడు మిగతా దేశాలు, ముఖ్యంగా కొరియా కానీ, జపాన్ కానీ, జర్మనీ కానీ అక్కడ తీసుకుంటే వాళ్ళు ఎవరికైతే ఎకడమిక్స్ మీద ఇంట్రెస్ట్ లేదో 10th తర్వాత వాళ్ళు ఐడెంటిఫై చేసేసి వాళ్ళు ఈ రంగంలో వొకేషనల్ కోర్సెస్ ట్రైనింగ్ ఇచ్చేస్తారు. అక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంది. ఏ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా 8 గంటలు పనిచేస్తే ఇంత వేతనం ఇవ్వాలన్నటువంటి లేబర్ లాస్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. ప్లస్ అన్ని పనులకి సమానమైనటువంటి ఆదరణ, గౌరవం ఉంది. కాబట్టి మన సమాజంలో లాగా ఒక డాక్టరు, ఇంజనీరు, ఒక సివిల్ సర్వెంట్ అయితేనేమో చాలా గొప్పగా వాళ్ళు జీవిస్తున్నట్లు మిగతా వాళ్ళందరూ కూడా చాలా అధమమైనటువంటి అంటే వృత్తుల్లో ఉన్నారు, ఉపాధుల్లో ఉన్నారు అన్నటువంటి భావన వాళ్ళకి లేదు. అంటే మనం పాశ్చాత్య దేశాల నుంచి మంచిని స్వీకరించకుండా వాళ్ళ దగ్గర నుంచి నెగిటివ్ని స్వీకరించుకొచ్చాం. సరే, అనుకరించినప్పటికి కూడా వాళ్ళు ఉన్నటువంటి మంచిని అనుకరిస్తే బాగుండేది. సో అది చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ విధంగా పిల్లడు పెరిగినప్పుడు తర్వాత చదువుకొని ఒక సివిల్ సర్వెంట్ అవుతాడు అనుకోండి, ఒక డాక్టర్ అవుతాడు, ఒక లాయర్ అవుతాడు, ఇంజనీర్ అవుతాడు. అప్పుడు మనం సమాజానికి సేవ చేయమంటే ఎందుకు చేస్తాడు? ఈ సమాజంతో పోటీ పడే కదా నేను ఈ స్థాయికి వచ్చింది, మళ్ళీ ఆ సమాజాన్ని నాకు సేవ చేయమంటారు. అక్కడ హృదయ వికాసానికి అసలు అవకాశం కలగకుండా చేసుకున్నాం. ఎంతసేపు దీని మీద దృష్టి పెట్టాం కానీ మన మెదడు మీద, బుర్ర మీద మనం ఎక్కడ కూడా అక్కడ హృదయాన్ని విశాలం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది కాకుండా పిల్లల్ని చిన్నప్పటి నుంచి మనం అనాథాశ్రమాలకి, వృద్ధాశ్రమాలకి, హాస్పిటల్స్లో పేషెంట్స్ ఉన్నప్పుడు చోట అక్కడ తీసుకువెళ్ళి వాళ్ళతో పళ్ళు ఇప్పించడం చేసాం అనుకోండి, పిల్లలు మెల్లగా అంటే ఈ సమాజం పట్ల నాకు ఒక బాధ్యత ఉంది, నేను ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా ఎదగడం అంటే ఏంటంటే నా సమాజాన్ని, నా దేశానికి నేను సేవ చేసుకోవాలి అని ఒక హృదయంలో ఒక వికాసం మొదలవుతూ ఉంటుంది. ఒక ఫీలింగ్, ఒక దయ, ఒక కంపాషన్. అంటే మిగతా వాళ్ళలో ఉన్నటువంటి కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవాలంటే ఒక భావన, ఆ బీజం అనేటువంటిది మనం ప్రాథమిక దశలో ఉన్నటువంటి స్కూల్లో ఉన్నప్పుడు వేయాలి. అది వేయలేకపోయేసరికి ఏమవుతుంది, మన భారతదేశంలో ఇంత అవినీతి నెలకొంది. ఆ విధంగా మన విద్య అనేటువంటిది దేశాన్ని, ఇట్ హాస్ ఫెయిల్డ్ ద నేషన్ నా ఉద్దేశంలో. అంటే మనకి మంచి కన్నా చెడే ఎక్కువ చేసిందని నేను భావిస్తున్నాను. మనం తొందరగా దీన్ని ప్రక్షాళన చేసుకోవాలి. ప్రక్షాళన చేసుకొని మన సమస్య ఏంటంటే మనం డార్విన్స్ థియరీ ఆఫ్ ఇవల్యూషన్ చదువుకుంటున్నాం, పరిణామ సిద్ధాంతం. ఆ డార్విన్ ఏం చెప్పాడు, అమీబా నుంచి తర్వాత క్రమేణా ఉన్నతమైనటువంటి జీవులు, హైయర్ యానిమల్స్ వచ్చాయి, చివరికి వచ్చింది మనిషి. అంటే చాలా సంక్లిష్టమైనటువంటి జీవి, అంటే అన్ని జీవులకైనటువంటి బాగా పరిణామ క్రమంలో వికాసం పొందినటువంటి జీవి మనిషి. డార్విన్ ఏం చెప్పలేదంటే మనిషి తర్వాత ఏంటి చెప్పలేదు. చింపాంజీల నుంచి, కోతుల నుంచి మనిషి వచ్చాడని చెప్పాడు, మనిషి తర్వాత ఏంటో చెప్పలేదు. అయితే మనిషి ఇంకో కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత మనిషి ఇంకొక రూపాంతరం చెంది ఇంకో జీవిగా మెటామార్ఫోసిస్ అవుతుందా అంటే మన వాళ్ళు చెప్పేస్తారు స్పష్టంగా, మన ఋషులు మనం కాదు. ఇక్కడ నుంచి మేధోపరమైనటువంటి వికాసము ప్లస్ ఆధ్యాత్మిక వికాసం మొదలవుతాయి. ఒక కుక్కలాగా పిల్లిలాగా మనం పుట్టామనుకోండి, వాటికి అక్కడ మేధోపరమైన వికాసం లేదు, అక్కడ ప్రజ్ఞ వికసించడానికి అవకాశం లేదు. అవన్నీ ఇన్స్టింక్ట్ బేస్డ్ యానిమల్స్. మనిషి అక్కడ ఆగిపోకూడదు, మనిషి ప్రజ్ఞను పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి, తర్వాత ఆధ్యాత్మిక వికాసం కోసం ప్రయత్నం చేయాలి, తద్వారా ఆయన పరిపూర్ణత్వాన్ని పొందుతాడు. అది మనిషికి మాత్రమే అవకాశం ఉంది. కాబట్టి భగవంతుడు ఆర్గానిక్ ఎవల్యూషన్ ఇక్కడ ఆపేశాడు. ఇక్కడ నుంచి ఈ మనిషి ఇంకొక రూపాంతరం చెందడు. ఇక్కడ నుంచి మనం ప్రజ్ఞావంతులు, మేధోపరమైన వికాసం, ఆధ్యాత్మిక వికాసం కోసం ప్రయత్నం చేయాలి. అలా మనం ఎందుకు ప్రయత్నం చేయలేకపోతున్నాం? ఇప్పుడు ఉదాహరణకు మన సమాజం తీసుకుంటే ఒక ఆయనకి 50 కోట్లు ఉన్నాయి అనుకోండి, ఆయన ఏం చేస్తాడు, ఆయనకున్నది సరిపోతుంది, అది చక్రాంటి జీవితం గడపడానికి. కానీ తోటి వాళ్ళతో ఎవరితో ఇంకో 100 కోట్లు ఉన్నటువంటి మనిషిని పోల్చుకుని ఆయనకన్నా లాగా ఉండాలని పోటీలో వెళ్ళిపోతాం. ర్యాట్ రేస్ అంటాం కదా, స్టార్ట్ అయింది. అవసరం లేదు. అయితే ఎందుకు ఆ వ్యక్తి అలా చేస్తున్నా అంటే ఏదో చేయాలి, తర్వాత నేనేం చేయాలి, ఈ మేధోపరమైన వికాసము, ఆధ్యాత్మిక వికాసానికి సంబంధించిన స్పష్టత లేకపోవడం వలన తన కనీస అవసరాలను తీరిపోయినప్పటికీ కూడా మిగతా ఆయన దగ్గర ఉన్నటువంటి టైము, ఒకవేళ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని ఈ దిశగా ఉపయోగించాల్సింది పోయి ఇంకా తాపత్రయంలో కొట్టుకుపోతున్నాయి, ఇంకా సంపాదించాలి. ఏం చేసుకుంటావు? ఆ ప్రశ్న వేసుకోవట్లేదు. అయితే నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలియట్లేదు కదా ఎవల్యూషన్లో. తద్వారా మనం పర్యావరణాన్ని కూడా చాలా హాని చేస్తున్నాం. ఎందుకంటే అందరూ కూడా ఇప్పుడు ఏమన్నా అనుకోండి, ఒక ఆయన మీరు ఒక చిన్న కారులో వెళ్తున్నారు, ఇంకొక ఆయన పెద్ద కారులో వెళ్తున్నారు, లేకపోతే కాస్ట్లీ కార్లు.
ఆయన మీ వైపు చూసి నీకన్నా నేను ఎక్కువ విజయాన్ని సాధించాలని చూపిస్తున్నాడు. బేసికలీ వాట్ ఈజ్ సేయింగ్, ఆయన ఏం చేస్తున్నాడు అక్కడ, ఆయన అహంకారాన్ని సంతృప్తిపరుచుకుంటున్నాడు. మన పక్కన వాడికన్నా కొంచెం గొప్పగా జీవించడం మన జీవిత లక్ష్యమైనది. దురదృష్టవశాత్తు పక్కన వాడికన్నా కొంచెం గొప్పగా ఉన్నతంగా నేను జీవిస్తే నేను విజయం సాధించినట్లు. బట్ దిస్ ఇస్ ఎ సిక్ వే ఆఫ్ లివింగ్. అది కాదు కదా, మనకన్నా ఇంకా తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి నేను ఏమన్నా ఆపన్న హస్తాన్ని అందించి వాళ్ళ జీవితంలో పైకి వచ్చేట్లు చేయగలుగుతాను. ఆ ప్రాసెస్లో మనం ఎదుగుతాం ఆధ్యాత్మికంగా. ఒక బుద్ధుడు కానీ, ఒక మహాత్మా గాంధీ కానీ, ఒక వివేకానంద కానీ, ఒక శంకరాచార్యులు గారు కానీ, మనం వాళ్ళు గొప్పవాళ్ళుగా యుగ పురుషులుగా ఎందుకు పేర్కొంటున్నాం అంటే వాళ్ళు వాళ్ళ కోసం జీవించలేదు, తోటి మనిషి కోసం జీవించారు. అంటే ఇక్కడ నుంచి పరిణామ క్రమం ఇంకో దిశ తిరుగుతుంది అని వివేకానంద స్వామి స్పష్టంగా చెప్పి, వివేకానంద స్వామిని అడుగుతారు ఒకసారి, డార్విన్ సిద్ధాంతం గురించి మీరు ఏమనుకుంటున్నారంటే అది జంతువులకు మాత్రమే వర్తిస్తుంది, మనుషులకు వర్తించదు. అయితే జంతువులకు వర్తించినటువంటి సిద్ధాంతాన్ని మనం మనుషులకి అన్వయింప చేసుకుంటూ మనం కూడా పోటీ పడుతున్నాం. ఇప్పుడు నేను బాగా కష్టపడి నా క్లాస్మేట్లో ఉన్నటువంటిది వాళ్ళందరినీ పక్కకు తోసేసుకొని నేను ఐఐటీలో ఎందులో పెద్ద ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్లో నాకు సీట్ వచ్చింది అనుకోండి, అది నేను అంటే ఒక క్రూడ్ వేగా చెప్తున్నాను, నీకన్నా నేను తెలివైనవాడిని కాబట్టి నాకు గొప్పగా ఉంటుంది జీవితం అని. ఇప్పుడు అదే అడవిలో చూసుకోండి, ఒక సింహము ఒక చిరుతపులి రెండింటికి ఆహారం ఒకటే, జింక అనుకోండి, ఏది ఆ పోటీలో గెలుస్తుంది? సింహం గెలుస్తుంది. అక్కడ ఏంటంటే మైట్ ఈజ్ రైట్, ఏది ఎక్కువ శక్తివంతమైందో అది మిగతా వాటిని డామినేట్ చేసేస్తుంది. ఇప్పుడు మన దగ్గర మనుషుల్లో కూడా మనం ఏదైతే ఎక్కువ తెలివైనటువంటి వాళ్ళు, ఎక్కువ కష్టపడినటువంటి వాళ్ళు మిగతా వాళ్ళకన్నా ఎక్కువగా ఉన్నతంగా జీవిస్తారని, అప్పుడు నువ్వు ఏ విధంగా నువ్వు ఆత్మవికాసాన్ని పొందలేవు. కానీ మనిషి నుంచి అందుకని ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఎవరైతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి స్ట్రగుల్ అవుతున్నారో, నువ్వు ఎప్పుడైతే జీవితంలో ఒక స్థితి వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక ఆపన్న హస్తాన్ని అందించి ఆ ప్రాసెస్లో నువ్వు ఆత్మవికాసాన్ని పొందుతావు, భగవంతుడికి దగ్గర అవుతావు. అందుకని వివేకానంద స్వామి అంటారు, దే అలోన్ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్, పరోపకారార్థం ఇదం శరీరం అని మనకి ఆర్యోక్తి ఉంది. దే అలోన్ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్, ద రెస్ట్ ఆర్ మోర్ డెడ్ దాన్ అలైవ్ అంటారు స్వామీజీ. ఎవరైతే ఇతరుల కోసం జీవిస్తున్నారో వాళ్ళే జీవిస్తున్నట్టు, నిజంగా మిగతా వాళ్ళందరూ కూడా జీవన మృతులు అంటారు ఆయన. ఎందుకు ఆ మాట అన్నారంటే తద్వారా నువ్వు ఆత్మవికాసాన్ని పొందుతావు, భగవంతునికి నీకు ఆత్మవికాసాన్ని పొందడానికి అవకాశం ఇచ్చారు. మనం భారతదేశంలో చూసుకోండి, ఇప్పుడు చాలామంది శ్రీమంతులు ఉన్నారు, వాళ్ళందరూ దే కెన్ బికమ్ గాడ్ ఇన్ నో టైం. ఒక 4 విలేజెస్ని అడాప్ట్ చేసుకుని గ్రామాలని, ఆ గ్రామాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి యువతకి, అక్కడ ఉన్నటువంటి వృద్ధులకి, అక్కడ ఉన్న పిల్లలకి సేవ చేసి వాళ్ళని కొంచెం జీవితంలో పైకి తీసుకురావడానికి మనం ప్రయత్నం చేసిన వెంటనే వాళ్ళు ఏమంటారు, ఈయన దేవుడు అనేస్తారు. ఆ వ్యక్తి దేవుడండి, ఆయన మహాత్ముడండి అంటారు. మనకి పాశ్చాత్య దేశాలు ఈ అవకాశం లేదు. భారతదేశంలో అంత తేలికగా ఒక వ్యక్తి దేవుడు అవ్వచ్చు, ఎందుకంటే అంత దారిద్ర్యం ఉంది, అంత దుఃఖం ఉంది, అంత వెనుకబడిన తనం ఉంది కాబట్టి. దానికోసం ఉపయోగించుకోను. అందుకని భారతదేశంలో ఈ ఆర్థిక అసమానతలు, హెచ్చు తగ్గులు భగవంతుడు ఈ విధంగా పెట్టాడు. ఎందుకంటే కర్మయోగానికి నీకు అవకాశం కల్పిస్తున్నాడు, నీ ఆత్మ వికాసానికి భగవంతుడు ఒక ప్లాట్ఫామ్ తయారు చేసి పెట్టాడు. మన పాశ్చాత్య దేశాల్లో చూసుకుంటే మనకి ఇంత స్థాయిలో ఆర్థిక అసమానతలు కనపడవు. అక్కడ కర్మయోగానికి అంత అవకాశం లేదు. ఎందుకంటే ఒకవేళ మీరు ఏమైనా దానం చేయాలన్నా, ఒకవేళ ఏమైనా సహాయం చేయాలని తీసుకురా వ్యక్తి, అభిమానం దెబ్బతింటుంది. నాకు నేను సహాయం చేసుకుంటాను, మీ సహాయం నాకు అవసరం లేదంటే. కానీ మన దేశం ఎలా ఉంది, సహాయం చేయండి బాబోయ్ అని అడుగుతున్నారు వాళ్ళు. నేను నా కాళ్ళ మీద లేకపోతున్నాను, ఎవరు సహాయం చేస్తారని చూస్తున్నారు వాళ్ళు. కాబట్టి అంటే జీవితంలో పైకి వచ్చిన వాళ్ళందరూ కూడా కొంత భగవంతుడు నాకు ఇతరులకు సేవ చేసుకునే అవకాశం కల్పించాడని ఆ దిశగా తిరిగితే తద్వారా అప్పుడు నిజమైనటువంటి విద్యావంతులుగా వాళ్ళు అయినట్లు. ఆత్మ వికాసం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళే నిజమైనటువంటి విద్యావంతులు. అప్పటి వరకు నీకు ఆలోచన రానంత వరకు నువ్వు విద్యావంతుడి కావే అని భావించాలి. అని భావించినప్పుడు, ఆ భావన నీకు వచ్చినప్పుడు, అప్పుడు విద్యా దదాతి వినయం వచ్చి నువ్వు నీ తోటి మనిషి కోసం సహాయపడేటువంటి ప్రక్రియలో నువ్వు ఆత్మవికాసాన్ని పొంది భగవంతుడికి దగ్గర అవుతావు. సా విద్య యా విముక్తే. ఆ విధంగా మనల్ని సత్యం వైపు తీసుకువెళ్ళేది విద్య. మనం నేర్చుకుంటున్నటువంటిది నిజమైనటువంటి విద్య కాదు. ఎందుకంటే ఇది మనకి తోటి మనిషితో పోటీ పడమని చెప్తుంది. కాకుండా అది మనకి కోరికల్ని మల్టిప్లై చేసుకునేటట్టు చేస్తుంది. మనం వాంఛనలు, కోరికలను విపరీతంగా పెంచుకుంటున్నాం చదువు ద్వారా. తద్వారా మనిషికి ఇంకెక్కువ ఒత్తిడి పెరుగుతుంది, సంఘర్షణ పెరుగుతుంది. ఆ విద్య అది కాదు, కోరికలు పెంచుకోవడం కాదు మానవ జీవిత లక్ష్యం. కోరికల్ని కనీసంగా ఉంచుకొని నువ్వు ఆత్మవికాసం పొందడం లక్ష్యం. ఎప్పుడైతే మనకి చతుర్విధ పురుషార్థాలని కూడా మన సంస్కృతులు చెప్తారు, ధర్మ అర్థ కామ మోక్ష. అర్థకామాలని నువ్వు ధర్మబద్ధంగా సంపాదించుకొని నువ్వు మోక్షం కోసం ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే నీకు మోక్షం లక్ష్యంగా ఉన్నప్పుడు నీ నుంచి త్యాగము, సేవ ఇవన్నీ బయటకు వస్తాయి. ప్రతి మనిషి నుంచి కూడా త్యాగభావము, సేవాభావం కనుక వస్తే ఒక అంటే ఆర్థిక అసమానతలు తగ్గి ఒక సమాజాన్ని మనం నిర్మించడానికి సాధ్యపడుతుంది. అందుకని టుడే మన విద్య ద్వారా మనం ఏం అందించాలంటే సాంస్కృతిక జాతీయవాదం, ఆధ్యాత్మిక సామ్యవాదం అది కోరుకోవాలి మనం. భారతదేశం, ఇండియా ఈజ్ ద కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. మన దగ్గర అంత సాంస్కృతిక సంపద ఉంది, అంత ఆధ్యాత్మిక సంపద ఉంది. దాని గురించి మనకు స్పష్టంగా తెలియకపోవడం వల్ల మనం చాలా ఇప్పుడు జీవితం అని సంక్లిష్టం చేసుకున్నాం. సమాజం ఈ పరిస్థితిలో ఉంది. ఇందాక మీరు అన్నారు మనం ఏమి ఇవ్వగలుగుతాం ప్రపంచానికి, మనం ఏమి ఇవ్వగలుగుతాం అంటే ఈ జ్ఞాన సంపదని మనం ప్రపంచానికి ఇవ్వగలుగుతాం. ముందు మన జ్ఞాన సంపద యొక్క విలువ మనకి తెలియాలి. ఆ విలువ తెలిసినప్పుడు మనం ఎలాంటి మార్పులు మన విద్యా విధానాలు చేయాలంటే మన భారతీయ సంస్కృతి, మన ఆధ్యాత్మిక మూలాలు, మన ఆధ్యాత్మిక బీజాలు ఇదంతా కూడా పిల్లలకి పాఠ్య ప్రణాళిక ద్వారా అందాలి.
అది అందకపోవటం వల్లనే భారతదేశంలో ఇంత అవినీతి ఈరోజు వచ్చింది. అంటే వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడేటువంటి భావజాలం ఏది కూడా మన పాఠ్య ప్రణాళికగా లేదు. మనం ఎంత తొందరగా దాన్ని ప్రణాళికలో చేర్పిస్తే అంత తొందరగా మన దేశం బాగుపడుతుంది. విన్నారు కదా, మానసిక వికాసం అనేది పెంపొందాలంటే చదువు మాత్రమే సరిపోదు. ప్రతి విద్యార్థిలో చదువుతో పాటు జ్ఞానంతో పాటు తనకి ఆసక్తి ఉన్న ఏదో ఒక రంగం అనేది ఉంటుంది. చిత్రలేఖనం, లేదంటే క్రీడలు ఆడటం, లేదంటే పాటలు పాడటం, నృత్యం చేయటం, ఇలా అనేక వాటి పట్ల విద్యార్థులకి ఖచ్చితంగా ఆసక్తి ఉంటుంది. అయితే చదువుని ప్రోత్సహిస్తూ చదువుతో పాటు విద్యార్థులు ఉన్నటువంటి ఈ రంగాలను కూడా మనం ప్రోత్సహిస్తూ విద్యార్థిని మానసికంగా కూడా మనం అభివృద్ధి చెందే విధంగా కనుక చేసినట్లయితే తప్పకుండా ప్రతి విద్యార్థి కూడా అభివృద్ధికి గురువులు తోడ్పాటు కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది. అయితే విన్నారు కదా, మరి మీరు కూడా మీ పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యం గుర్తించి దాని పట్ల వాళ్ళని ప్రోత్సహిస్తూ దాని పట్ల వారి యొక్క ఏకాగ్రతను పెంపొందిస్తూ వారు ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి మీ వంతు ప్రయత్నంగా గురువులకి సహకరిస్తూ విద్యార్థులకి కూడా మీ పిల్లలకు కూడా ప్రోత్సహిస్తూ ఉంటారని ఈ ఎపిసోడ్లో నేను మీకు తెలియజేసుకుంటున్నాను. తిరిగి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.